హాయ్ అండి అందరికీ. ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను ఓ ఓ ఓ ఇది కదా మనకు కావాల్సింది. ఇంత చలికాలంలో వేడెక్కిచ్చే మ్యాటర్ అని చెప్పొచ్చు. అసలు సూపర్ సీన్ అండి. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. జోష్న బండారం అయితే జోష్న తన కన్న కూతురు కాదనే విషయం అయితే ఈరోజైతే బండారం మొత్తం బయటపడిపోతుంది. శివనారాయణ దశరథకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుందన్నమాట. అసలు కార్తీక్ సూపర్ ప్లాన్ వేస్తాడు. అసలు జోష్న ఏ విధమైన పొరపాటు చేయొద్దో ఆ విధమైన పొరపాటే చేసిందనమాట. ఎందుకనంటే ఇంకా డాక్టర్ కూడా చెప్పేసింది కదా, ఇంటి వారసురాలు కన్న కూతురు ఇంకా రక్త సంబంధమైన జోష్ననే కదా ఇంకా నీ కోడల్ని నీ భార్యను కాపాడేది అని చెప్పి ఇంకా దశరథకి ఇంకా శివనారాయణకైతే చెప్తుంది కదా. ఇంకా అవన్నీ మాటలు అయితే వింటుందన్నమాట. ఎందుకంటే సుమిత్ర బ్రతకాలి, సుమిత్ర అదేంది బ్రోన్ మ్యానిట్వేషన్స్ చెయ్యాలి అని అంటే ఇంకా జోష్నానే ఇంకా తనకి హెల్ప్ చేయాలి. జోష్న వల్లనే తను బ్రతుకుతుంది కాబట్టి ఇంకా జోష్నకైతే గడగడ వణికిపోతుంది అనమాట. ఇంకా దీప కూడా అంటుంది కదా, నువ్వు కన్న కూతురువి కాకపోయినా, కన్న ప్రేమ నీకు లేకపోయినా పెంచిన ప్రేమనైనా నీకు ఉండాలి కదా, ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావో, అంత బాధలో అంత ఆవేదనలో అంత అనారోగ్య పరిస్థితిలో తల్లి ఉంటే అసలు నువ్వు ఇంతనైనా పట్టించుకుంటున్నావా, ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, కనీసం దగ్గరికైనా రాలేదు అని చెప్పి దీప కూడా మాటలతో చంపి పడేస్తుందనమాట. డైరెక్ట్గా చంపకుండా ఇండైరెక్ట్గా మాటలతో చంపుతున్నారు. ఆ మాటలన్నీ వినలేకపోతుందనమాట. జోష్ననైతే తట్టుకోలేకపోతుంది. వామ్మో 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 ఏం జరుగుతుంది అందరికీ తెలిసిపోయేటట్టే ఉంది. దీపనేమో నువ్వు కన్న కూతురివి కాకుండా అసలు పెంచిన ప్రేమనైనా ఉండాలి కదా అంటది. వామ్మో 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 అని చెప్పి తల పట్టేసుకొని కింద మీద పడి దొల్లి ఇంకా టెన్షన్కి అయితే చచ్చిపోతుంది అనమాట. బెడ్రూమ్లోనైతే నైట్ అయిపోతుంది. అందరు ఎక్కడోళ్ళకన్నా అయితే ఉండిపోతారనమాట. ఇంకా జోష్నకైతే తన వల్లనైతే కాదు. వామ్మో ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నాను అనుకో, నా బ్లడ్ తీసేసుకుంటారు, ఇంకా మమ్మీని బ్రతికించడం ఏందో కానీ ఇంకా నా జీవితం అంతా నాశనం అయిపోతుంది, నేనే ఈ ఇంటి వారసురాల్ని కాదు, కన్న కూతుర్ని కాదు అనే విషయం అయితే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఉంటే మాత్రం ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోతేనే నేను ఇక్కడ ఉండకపోతేనే అసలు ఈ గండం నుంచి బయటపడవచ్చు, లేకపోతే ఇక్కడనే ఉన్నాను అనుకో నన్నే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇంకా అన్నీ చేసేసరికి నేనైతే కాదని తెలిసిపోతుంది. వామ్మో ఇదైతే నేను భరించలేను, వామ్మో ఏదైతే అదైతుంది, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలని చెప్పి బట్టలన్నీ చదువుకొని అయితే బయటకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది పారిజాతానికి కూడా తెలియదు. ఇంకా జోష్న డోర్ ఓపెన్ చేయగానే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. సూపర్ బ్యస్ నిజం చెప్తున్నాను కదా, నేను ఫుల్ డ్యాన్స్, అసలు ఎనర్జీ ఎంటర్టైన్మెంట్, అసలు సూపర్ కిక్కెక్కిచ్చే సీన్ అని చెప్పొచ్చు. అసలు ఎక్సలెంట్ అసలు సీన్ అయితే. ఇంకా కార్తీక్ అయితే డోర్స్ ఓపెన్ చేసుకొని అసలు ఏంటంటే ఒక మొత్తం మన అంటారు కదా ఒక యమ పాశం లాగానైతే ఎదురుగా నిలబడ్డాడు అనమాట. జోష్న తడిసిపోయింది, పైంట్ తడిసిపోయింది. జోష్నకైతే గజ వణికిపోతుంది అసలు జోష్ననైతే కార్తీక్ ఇచ్చిన ట్విస్ట్కి అయితే. ఇంకా జోష్న అంటుందన్నమాట, ఆ బ్యాగ్ చూసేసరికి పక్కన పెట్టేసేది కార్తీక్ని చూసి, అయ్యో బాబా ఏంటి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళలేదంటే, సరే నేను వెళ్తాను కానీ తమరేంటి మరి బ్యాగుతో బయటకు వెళ్ళారు, సారీ బయటకు పోతున్నారు ఎక్కడికి అని చెప్పేసరికి గజ వణికిపోతుంది. చూస్తుంటే ఎక్కడికో పారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలా కార్తీక్ అనేసరికి జోష్నకైతే గజ వణికిపోతుంది అనమాట. అమ్మో బావకు దొరికిపోయానని ఇంకా కవర్ చేసేది అనమాట. బావా ఏంటి నేను పారిపోవడం ఏంటి, నేను ఎంత తోపును తురుమును, నేను ఇంటి వారసులు నేను దొంగనా, నేనేమన్నా దోపిడీనా, నేను ఎందుకు పారిపోతానని అయితే ఇంకా పెద్ద డైలాగులు వేస్తుంది అనమాట. కార్తీక్ కుకుటడా కడిగి పడేస్తాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, కొన్నిసార్లు మన అదృష్టం బాగుండి మనం చేసిన తప్పులైనా, మనం చేసిన చిక్కులైనా, మనం చేసిన లెక్కలైనా బయట పడాయి, కొంచెం అదృష్టం మంచిగా ఉండే, ఆ అదృష్టం నీకున్నట్టుంది, అందుకే ఏవి బయటపడతలేవు మరదలా. అప్పుడు కార్తీక్ ఇండైరెక్ట్గా అంతా చెప్పేశాడనమాట ఎవరికి, జోష్నకి. అప్పుడు జోష్న అంటది, ఏం మాట్లాడుతున్నావు బావా అంటే కార్తీక్ ఇచ్చిన ట్విస్ట్కి అయితే దీప జోష్ననైతే ఇక పడిపోతుంది అని చెప్పొచ్చు. కాదు మరదలా, మనం కొన్ని డిలీట్ చేసినామని చెప్పేసి అనుకుంటాం మన మనసుకి, మనని ఎవరు ఏం చెయ్యలేరు, ఇంకా మనం అంతా సేఫ్గా ఉన్నాము, మనం అందరినీ ఇరికించేసాము, మనం ఇప్పుడు సేఫ్గా ఉన్నాం, మనని ఎవరు ఏం చెయ్యలేరు అనుకుంటారు. కానీ కొన్ని అన్నీ అట్టే తెలిసిపోతాయి అన్నమాట. ఎంత దాచిపెట్టినా కానీ అవి దాగవు, అబద్ధాలు కానీ నిజాలు కానీ దాగవు. ఎంత దొంగతనం చేసినా, ఎంత దోపిడీలు చేసినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా ఇంకా దాగవు మరదలా, దాగవు చిన్న మరదలా, బయట పడిపోతూనే ఉంటాయి అని ఇంకా కార్తీక్ డైలాగులకైతే, కార్తీక్ మాటలకైతే, కార్తీక్ ఇండైరెక్ట్ మాటలకైతే జోష్నకైతే వామ్మో ఏంటి బావకు తెలిసిపోయిందా ఏంటి, నేను చేసినది మొత్తం నేనే, ఇదంతా చేసింది, ఫుడ్ డ్రగ్స్ చేసింది, ఇంకా అక్కడ వేసిన బిక్కలు అన్నీ బావకు తెలిసిపోయినాయి ఏంటి, బావ ఇట్లా మాట్లాడుతుండేందని చెప్పి ఇంకా భయపడుతుంది అనమాట. అప్పుడు జోష్న కవర్ చేస్తుంది అనమాట, ఏ తప్పు చేయని వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అంటే. ఇప్పుడు కార్తీక్ అంటే నిజమే, మరి నేను అదేది కూడా అదే, ఏ తప్పు చేయని వాళ్ళు అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ మరి ఏ తప్పు చేయని వాళ్ళు ఇలా దొంగలాగా పారిపోవడం ఏంటో అందరూ పడుకున్నాక
అప్పుడు జోష్న అంటది, ఎవరు దొంగ అంటే మీరే. అంటే ఎందుకు, నేనెందుకు దొంగతనం చేశాను అంటే, మరి చెప్పు, మీరు ఊరెళ్తున్నట్టు నాన్నగారికి చెప్పారా, లేదా తాతకి చెప్పారా, లేదా అమ్మకి చెప్పారా, ఎవరికి చెప్పండి? నైట్లో అర్ధరాత్రి అందరూ పన్నాక దొంగలాగా వెళ్తే దొంగ అనకపోతే ఏమంటారు? నేనేం దొంగలాగా వెళ్ళట్లేదు అని చెప్పేసి అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు బావా నాకు అని చెప్పి ఇంకా జోష్న అనేసరికి అప్పుడే దశరథ శివనారాయణ అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. నాకు కూడా చెప్పనవసరం లేదా, నాకు కూడా చెప్పనవసరం లేదా అని దగ్గరికి వచ్చేసరికి అబ్బబ్బబ్బ బిడ్డకు పడుతుంది చూడు కింద మీద ఊపు, అరే జోష్న అనే తోపు అన్నట్టుగానైతే అసలు సూపర్. కార్తీక్ అయితే లవ్ యూ కార్తీక్, అసలు సూపర్ ఇరికించావు కార్తీక్ అయితే, అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ అయితే సూపరు. ఇంకా ఇక జోష్నాకైతే ఇక అయిపోతే, అమ్మో బావా నన్ను ఇరికించినావు కదా, ఒక గండం నుంచి బయట పడదామంటే ఇంకొక గండం మీద పడేసినావు కదా నన్ను బావా, ఎట్లా ఇరికించినావు బావా నన్ను, అసలు నేను ఎవరికి చెప్పకుండా పోదాం అనుకున్నా కానీ నన్ను ఇట్లా ఇరికించినావు, అసలు ఎవరికి చెప్పలేను కూడా ఈ సమాధానం నేను, వామ్మో ఇలా ఇరికిపోయానేంటి అని చెప్పి గజ 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 వణికిపోతుందనమాట. అప్పుడు కార్తీక్ మనసులో అనుకుంటాడు, ఆహా తెలుసు జోష్న ఇట్లాంటి ఏదో దొంగ పనులు చేస్తావు, ఇట్లాంటి నువ్వు ఏదో చేస్తావని నేను దీపాన్ని పంపించేసి నేను కావలి కాసాను, అందుకే ఇంటి కావలిగా ఉన్నాను అని చెప్పి ఇంకా కార్తీక్ అనుకుంటాడు. ఇంకా జోష్నను మాత్రం నీలదీసి కడిగి పడేస్తారు. అసలు సూపర్, ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. జోష్నకైతే ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకా దశరథ అన్న మాటలకి దశరథ అంటాడనమాట, అసలు నువ్వు అసలు మనిషివేనా, అసలు నువ్వేమైనా మా కన్న కూతురువేనా అని చెప్పి దశరథ అంటారు. శివనారాయణ కూడా అంటాడు, అసలు ఈ ఇంటి వారసురాలివేనా నువ్వు, అసలు నా మనవరాలివేనా, ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, ఎవరికి చెప్పకుండా ఇలా దొంగతనంగా ఎందుకు వెళ్తున్నావు, అసలు నువ్వు ఏం అవసరం నీకు ఇలా వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా శివనారాయణ అంటాడు. దశరథ అంటాడు, నేను నా భార్య ఇంత బాధలో ఉంటే కనీసం నీకు తల్లి అనారోగ్య పరిస్థితిలో ఉంది, తండ్రి అంత బాధలో ఉన్నాడు, వాళ్ళకి ఓదార్చాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలని ఇంగిత జ్ఞానం లేదు, సరే కనీసం దగ్గరుండి ఓదార్చాలనే జ్ఞానం కూడా లేదు నీకు, సరే కానీ ఇంట్లో నుంచి బయటకి వెళ్తావా, అసలు నువ్వే ఒక ధైర్యం అనుకున్నాము, నువ్వే ఒక భరోసా అనుకున్నాము, ఇంతసేపు మేము తినకుండా చెయ్యకుండా చాలా ఏడుస్తూ బాధపడుతూ మీ అమ్మ నేను ఏడ్చుకుంటూ కుంగిపోతుంటూ ఉన్నాం. మీ అమ్మ అన్నది, నా కూతురికి చెప్పకండి, ఎవరికి చెప్పినా సరే నాకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నా కూతురికి చెప్పకండి, నా కూతురికి చెప్తే అసలు తట్టుకోలేదు, బాధపడుతుంది, అసలు తను భరించలేదు, చనిపోతుంది, అసలు నాకు ఇలా జరిగిందంటే నాకు ఎట్లాంటి ఇష్యూ ఉన్న కూతురికి అయితే తెలియనివ్వకండి అని చెప్పి, మీ అమ్మ నీ కోసం అంత తపనపడి అంత ఆలోచిస్తుంటే నువ్వు నీ అమ్మ కోసం ఏం ఆలోచిస్తున్నావు జోష్న, అసలు నువ్వు ఇంటి వారసురాలివేనా, నా కన్న కూతురివేనా నువ్వు, అసలు ఏ కూతురికైనా కన్న తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితిలో ఉండి బాధలో ఉంటే ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలనుకుంటారా, మేము ఇంతసేపు ఆలోచించి బాధపడి ఏడ్చుకుంటూ ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం అన్నం తిన్నాం, అర్థమవుతుందా, అసలు తిన్నారా లేదా అని అడిగావా, అసలు మీ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నావా, అసలు ఇంత ఏమన్నా ధైర్యం చెప్పావా మాకు, డాక్టర్ అన్నాడు కదా నీ కన్న కూతురితోనే అది మీ అమ్మ ఆరోగ్యంగా బయటపడుతుంది అని చెప్పి ఒక ధైర్యంతో అన్నారని చెప్పి మేము అదే ధీమతో ఉన్నాము, కానీ నువ్వు ఇలా మీ అమ్మని చంపడానికి నువ్వు వెళ్తున్నావు, మీ అమ్మ బ్రతకడం నీకు ఇష్టం లేదా, అసలు మీ అమ్మ ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి దశరథ అన్న మాటలకైతే జోష్నకు అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, గజగజ వణికిపోతుంది. అసలు తల దించుకుంటుందో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. శివనారాయణ కూడా అసలు తిప్పి మాటలతోనైతే చంపేస్తాడు. అప్పుడే పారు అయితే వస్తుంది అనమాట. వచ్చినాక పారుకి అయితే నిజంగా తెలియదు కదా, తెలియకపోయేసరికి పారు అయితే నార్మల్గా అడుగుతాయి, ఏమైంది గిట్ల ఎందుకు ముచ్చట పెడుతున్నారు అంటే అప్పుడు కార్తీక్ అంటాడనమాట, ఏం లేదు చలికాలంలో వేడి ముచ్చట్లు మాట్లాడుకుందామని కూర్చున్నాం పారు అంటే, అరే నిజంగా నన్ను కూడా విలువచ్చు కదరా, నేను కూడా మాట్లాడతాను కదా, మంచిగా వేడి మిర్చి ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు అని చెప్పి పారు అనేసరికి ఇంకా కార్తీక్ అండ్ పారు మధ్యలో కొంచెం జోక్ జరుగుతుంది అనమాట. అప్పుడు పారు అంటాడు, ఏంటి పెద్ద మేడం గారు బయటకు వెళ్ళాలనుకున్నారు, నీకు తెలియదా ఏంటి అంటే, ఏంట్రా ఆమె ఎందుకు వెళ్ళాలనుకుంటుందిరా బయటకి అని చెప్పేసి అంటే, దొంగతనంగా బయటకి పారిపోదాం అనుకుంటుంది, నువ్వే సలహా ఇచ్చింది కావచ్చు అని చెప్పి కార్తీక్ శివనారాయణ గిట్లా అంటే అప్పుడు పారు అంటది అనమాట, ఏంట్రా బ్యాగ్ ఎందుకు ఉంది, అసలు ఎందుకు పోవాలనుకుంటుంది, ఏంట్రా మీరు మాట్లాడేది ఏంట్రా అని చెప్పి పారుకి అయితే నిజంగానే తెలియదు కాబట్టి అలా అంటుంది అనమాట. కానీ నమ్మరు, ఎందుకంటే జోష్న ఏది చేసినా పారుకి చెప్పకుండా వేయదు కదా, పారు జోష్న ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు పారు చెప్పినా పోనీయది, అసలు ఎవరికి చెప్పదు సపరేట్గా పోవాలని చెప్పి ఇంకా జోష్న అయితే పోతుంది కదా. పారు అయితే ఇంకెంత చెప్పినా మాత్రం వాళ్ళైతే నమ్మరనమాట. నమ్మకపోయేసరికి పారుకు చెప్పే వరకలా పారు అయితే షాక్ అయితే, ఏంటి వెళ్ళాలనుకుందా ఎక్కడికి అన్న చెప్పి, ఏంటి నువ్వు బయటకు వెళ్ళకపోవడం ఏంటి, నువ్వు పారిపోవడం ఏంటి అంటే, ఇంటి వారసురాలు కాదేమో, ఈ ఇంట్లో ఏం దొంగతనం చేసిందో అందుకే పోదామనుకుంది ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి ఇంకా కార్తీక్ అనేసరికి ఇంకా పారు ఇంకా జోష్ననైతే చాలా భయపడిపోతారు. భయపడిన తర్వాత ఇంకా శివనారాయణ కూడా చాలా క్లాస్ పిక్తాడనమాట. అప్పుడు జోష్ని ఇంకా కవర్ చేయడానికి అంటదనమాట, అది కాదు తాతయ్య, నాకు అమ్మకు అలా ఉందని చెప్పి చాలా బాధగా ఉంది, ఇంట్లో అసలు రూమ్లో కూర్చుంటే అసలు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అందుకే కొంచెం కొన్ని రోజులు బయటకు వెళ్ళి కొంచెం
ఫ్రీగా ఉందామని చెప్పి వెళ్దాం అనుకున్నాను అని అంటే అదే అసలు కన్న కూతురు అసలు అదే ఆలోచిస్తుందా? అసలు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, అసలు మాకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నావు, కానీ ఇట్లాంటివి ఇంకోసారి రిపీట్ అయినాయంటే మర్యాదగా ఉండదు. నేను చెప్తున్నాను పారు, ఇది ఇచ్చిన సలహా కూడా నువ్వే అని నాకు తెలుసు. ఇట్లాంటిది ఈ సలహాల నువ్వు కూడా పాత్రధారివని తెలిసినా కానీ, నీకు కూడా సంబంధం ఉందని తెలిసినా కానీ నువ్వు అసలు కుమిలి కుమిలి ఏడ్చి గుండె పగిలేలా ఉంటుంది నా రియాక్షన్ చూడు అని చెప్పి ఇద్దరికైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ చేస్తే బాగుండదు జోష్న, నేను చెప్తున్నా. నువ్వు ఇవన్నీ చేస్తుంటే నాకు ఎందుకు అనుమానం వస్తుంది, నువ్వు అసలు మా కన్న కూతురువేనా అని చెప్పి దశరథ అంటాడు. అలాగే శివనారాయణ అంటాడు. ఆ మాటలకైతే జోష్న పడిపోతుంది కింది నుంచి. అయితే ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. పోండి, నోరు మూసుకొని పో, ఇంకొకసారి ఇట్లాంటివి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్పుతో కొట్టినట్టయితే ఇక వార్నింగ్ ఇచ్చైతే జోష్నని అయితే లోపలికి పంపించేస్తాడనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు దశరథ చాలా ఏడ్చుకుంటూ ఇంకా కార్తీక్తో అంటాడనమాట, థ్యాంక్ యూ సో మచ్ రా కార్తీక్, అసలు కనిపించని కూతురు గురించి వెతుక్కుంటూ ఏడ్చుకుంటూ ఉండాల్సి వస్తుండే, అసలు నువ్వు నాకు చాలా ధైర్యంగా ఉన్నావురా, నువ్వు చాలా అసలు అండగా ఉన్నావురా, అసలు నువ్వు ఇక్కడ ఉండనప్పటికీ అసలు జోష్నాని మనం కనిపెట్టగలం, లేకపోతే అసలు కనిపెట్టే వాళ్ళమే కాదు, అసలు జోష్న ఎక్కడికో వెళ్ళేది అని చెప్పేసి ఇంకా అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడనమాట, కొన్ని విషయాలు తెలివందే నయ్యము, కొన్ని విషయాలు త్వరలో తెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇండైరెక్ట్గా మాట్లాడతాడనమాట కార్తీక్ అయితే. ఇప్పుడు అలా మాట్లాడిన తర్వాత అప్పుడు దశరథ ఇంకా శివనారాయణ అంటారనమాట, ఓకేరా, అసలు దీప ఒక్కతే ఉంది అక్కడ, మీ అమ్మ దీప అసలు ఎంత ఏడుస్తున్నారో ఎంత బాధపడుతున్నారో వాళ్ళని ఫస్ట్ ఓదార్చు, నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళు అనేసరికి ఇంకా వీళ్ళైతే వెళ్ళి పడుకుంటారు. ఇంకా కార్తీక్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్తాడనమాట. వెళ్ళేసరికి పాపం దీపనైతే ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా కార్తీక్ వెళ్ళి దీపను ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు దీప అంటుంది, అరే ఏంటి బావా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు, అసలు నేను పుట్టినప్పుడు నా అమ్మకి దూరం అయ్యాను, కనీసం పెంచినమ్మ కూడా నా లైఫ్లో లేదు, కొద్ది రోజులే ఉండి చనిపోయింది, ఇప్పుడు కనీసం నా కన్న తల్లి తెలిసిన తర్వాతనైనా నేను నా కన్న తల్లి దగ్గర నేను అనుభవించని జ్ఞాపకాలు నా పిల్లలతో నేను అనుభవించాలనుకున్నాను అసలు, కానీ ఇప్పుడు మళ్ళా నా పిల్లలు అనుభవించే టైంలోనే మా అమ్మకి ఇలా జరగడం అయితే నాకు చాలా బాధగా ఉంది బాబా అని చెప్పి ఇక దీపనైతే ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కార్తిక్ చాలా ధైర్యం చెప్తాడు, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, ఇప్పుడు అత్తయ్యకి ఏం కాదు కదా, కన్న కూతురు బ్లడ్ ద్వారా అత్తయ్యని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా డాక్టర్స్, ఎందుకు అలా బాధపడుతున్నావు అంటే, అసలు కన్న కూతురు ఎవరు బావా, అసలు ఎవరు సేవ్ చేస్తారు చెప్పు, అసలు జోష్న కానే కాదు కదా, అసలు ఎవరు సేవ్ చేస్తారు అని చెప్పేసి అయితే ఇంకా దీపన్ అయితే ఏడ్చుకుంటూ అడుగుతుంది. అప్పుడు కార్తిక్ సమాధానం ఎలా ఉంటుందో, అసలు ఏం జరుగుతుంది, అసలు సుమిత్రని ఎలా కాపాడనున్నారు, అసలు జోష్న బండారం బయటపడనుందా, అసలు దీపనే సుమిత్రను కాపాడనుందా, అసలు ఏం జరగనుందో మనము అనేది నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదనమాట. ప్లీజ్ ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే అసలు మీకు కార్తిక్ ట్విస్ట్ ఎలాగుంది, జోష్న ట్విస్ట్ ఎలా ఉందో మీరు కిందనైతే కామెంట్ చేయండి. నా వీడియో ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ఎండ్ వరకు చూడండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.